గోదావరి జిల్లా ధూబచెర్లలో ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లోకి నలుగురు ముసుగు దొంగలు ప్రవేశించి 32,000 నగదు 5 కాసుల బంగారం దోచుకెళ్లారు. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులను బెదిరించి అక్కడ పనిచేస్తున్న మహిళపై దాడికి పాల్పడ్డారు దుండగులు. గోపాలపురం నియోజకవర్గంలో గడిచిన నెల రోజుల్లో జరిగిన రెండవ సంఘటన ఇది. ముసుగు దొంగల వరుస చోరీ సంఘటనలతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉండే వారిని టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడుతున్నారు దుండగులు. సంఘటనా స్థలాన్ని ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ దేవకుమార్ పరిశీలించారు. సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దూబచెర్ల అనే గ్రామంలో తెల్లవారుజామున 1:30-2 గంటల సమయంలో నలుగురు ముసుగు ధరించి వారు 40 సంవత్సరాల వయసు సుమారు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఒక డాబా ఇల్లు అంటే పైన మేడ మీద ఉండే ఒక రిటైర్డ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు రిటైర్ ఆఫీసరు అక్కడ నివసిస్తుండగా ఆయన భార్య అలాగే అక్కడ పనిపిల్ల వీరి ముగ్గురిని బాధ పెట్టి కొంత డబ్బు 30,000 రూపాయల నగదు అలాగే బంగారం 3 కాసులు ఇవి చోరీ చేశారు. వీరి మాట తీరు తెలుగు మాట్లాడుతున్నట్టు అలాగే కొద్దిగా తెలుగు కొత్తగా నేర్చుకున్నట్టుగా కనిపించింది. అలాగే అక్కడ చుట్టుపక్కల గాలింపు చర్యలు